హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్లోకైనా చాలా క్విక్గా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ఇక్కడ 1 కప్పు వరకు రైస్ని ఉడికించి తీసుకోవాలి. నేను ఇక్కడ మామూలు రైస్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం చల్లారేలోగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్, 1 దాల్చిన చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 5-6 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మంటని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకొని 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 మీడియం సైజు ఆనియన్ తరుగును వేసుకొని కాస్త మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్ మెత్తబడిన తర్వాత 1 కప్పు తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకొని మంటని సిమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ త్వరగా ఫ్రై అయిపోతుందండి మనం తురుముకున్నాం కాబట్టి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ క్యారెట్ రైస్లో మీరు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఈ రైస్ అంతా క్యారెట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మంటని సిమ్లో ఉంచి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల క్యారెట్ రైస్కి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ వస్తుందండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది. చూసారు కదా క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో. ఈ క్యారెట్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.